సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం 6గురిని బలి తీసుకుంది. దట్టమైన పొగకు ఊపిరాడక అంతా చనిపోయారు. మృతులంతా 25 లోపువారే. కెరియర్లో ఎదుగుతున్న సమయంలో తమ పిల్లలు చనిపోవడంతో కన్నవాళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ 3వ అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తర్వాత అవి 4, 5, 6 అంతస్తులకు వ్యాపించాయి. దీంతో పై 3 అంతస్తుల్లో గల ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవటానికి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. రంగంలోకి దిగిన ఫైర్, డిఆర్ఎఫ్ బృందాలు మంటల్ని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాయి. భవనంలో చిక్కుకున్న వాళ్లను రక్షించి ఆస్పత్రులకు తరలించాయి. అయితే 4, 5, 6 అంతస్తుల్లో చెలరేగిన మంటల్ని అదుపు చేయటానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 4 గంటలు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. వెంటనే ఒక్కో గదికి వెళ్లి బాధితులు ఎవరైనా ఉన్నారా అని చూశారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా? అయితే మీ తైవాన్ జామను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. దీంతో ఓ గదిలో 6గురు స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించారు రెస్క్యూ సిబ్బంది. వాళ్లకు సిపిఆర్ అందించడంతో పాటు హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. మరో గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుణ్ణి గుర్తించారు. వీరు 7గురిని కూడా గాంధీ ఆస్పత్రికి తరలించారు అధికారులు. చికిత్స పొందుతూ 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 మహిళలు కాగా 2 పురుషులు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్లను ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్గా గుర్తించారు అధికారులు. మృతుల్లో 3 వరంగల్కు చెందిన వాళ్లు, 2 మహబూబాబాద్ వాసులు కాగా ఖమ్మంకు చెందిన వ్యక్తి 1 ఉన్నారు. ఈ ఘటనలో గాయాల పాలైన వాళ్లు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ 3వ అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తర్వాత అవి 4, 5, 6 అంతస్తులకు వ్యాపించాయి. దీంతో పై 3 అంతస్తుల్లో గల ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవటానికి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. రంగంలోకి దిగిన ఫైర్, డిఆర్ఎఫ్ బృందాలు మంటల్ని అదుపు చేయటానికి తీవ్రంగా శ్రమించాయి. భవనంలో చిక్కుకున్న వాళ్లను రక్షించి ఆస్పత్రులకు తరలించాయి. అయితే 4, 5, 6 అంతస్తుల్లో చెలరేగిన మంటల్ని అదుపు చేయటానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 4 గంటలు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. వెంటనే ఒక్కో గదికి వెళ్లి బాధితులు ఎవరైనా ఉన్నారా అని చూశారు. దీంతో ఓ గదిలో 6గురు స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించారు రెస్క్యూ సిబ్బంది. వాళ్లకు సిపిఆర్ అందించడంతో పాటు హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. మరో గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుణ్ణి గుర్తించారు. వీరు 7గురిని కూడా గాంధీ ఆస్పత్రికి తరలించారు అధికారులు. చికిత్స పొందుతూ 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 మహిళలు కాగా 2 పురుషులు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్లను ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్గా గుర్తించారు అధికారులు. మృతుల్లో 3 వరంగల్కు చెందిన వాళ్లు, 2 మహబూబాబాద్ వాసులు కాగా ఖమ్మంకు చెందిన వ్యక్తి 1 ఉన్నారు. ఈ ఘటనలో గాయాల పాలైన వాళ్లు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా? అయితే మీ తైవాన్ జామను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.